అందరికీ నమస్కారమండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్‌లోకి స్వాగతం. అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన కథ 'వివాహ బంధం'. ఓ చక్కటి కథని ఈరోజు మనం వినబోతున్నాం. అమ్మకి సీరియస్‌గా ఉందని అన్నయ్య నుండి ఫోన్ రాగానే హుటాహుటిన ప్రయాణమైంది మనస్విని. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇండియాకి. అది కూడా ఒంటరిగా వెళ్తుంటే ఆమె మనసంతా వ్యాకులతో నిండిపోయింది. అయిన వాళ్ళందర్నీ వదిలేసి కెనడాలో ప్రశాంతంగా జీవిస్తున్న మనస్వినికి దగ్గర బంధువుల నుండి ఎన్నో శుభకార్యాలకి ఆహ్వానం అందినా ఇండియాకి వెళ్ళి మనసుని గాయపరిచే చేదు జ్ఞాపకాలని తిరగతోడటం ఇష్టం లేక ఆఫీస్లో సెలవు దొరకలేదనో, పిల్లల పరీక్షలనో, ఒంట్లో నలతగా ఉందనో ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది. తేనెతట్టుపై రాయి విసిరితే చెల్లచెదరైన తేనెటీగల్లా మనసులో తిరగాడుతున్న జ్ఞాపకాల ఉద్రిక్తికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమె మనసు ఆమె ప్రమేయం లేకుండానే 10 ఏండ్ల వెనక్కి ప్రయాణం చేసింది. మనస్విని భువన్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. దాదాపు అన్ని విషయాల్లోనూ వాళ్ళిద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఉండేవాళ్ళు. మనస్వినిది ముక్కుసూటి ధోరణి. ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. పొరపాటునైనా అబద్ధం చెప్పదు. మాయామర్మలు లేని మనిషి. మనసులో ఒకటి పైకొకటి అన్నట్లుండదు. అలాగే మనిషిని బట్టి మాట మార్చదామె. తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఒకే విధంగా ప్రవర్తిస్తుంది. ద్వంద్వ ప్రవృత్తిని ఎంతమాత్రమూ సహించలేని మనస్తత్వం ఆమెది. భువన్ విషయానికొస్తే మనస్వినికి పూర్తి వ్యతిరేకమైన స్వభావం. ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేడు. అతని మనసులో ఏముందో ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు. అంత దాపరికమే. పొరపాటున నోరు తెరిచి 4 మాటలు మాట్లాడాలంటే అందులో 3 అబద్ధాలే ఉంటాయి. అతనిలో ఉన్న మరో లక్షణం తనని అందరూ మంచివాడనుకోవాలన్న పిచ్చి తాపత్రయం. ఇక డబుల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే భువన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మచ్చుకి 2, 3 సంఘటనలు. మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తుంది కాబట్టి కంపెనీ ఉద్యోగాలకి రెగ్యులర్‌గా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, వర్క్ షాపులు నిర్వహించడం మనస్వినికి కొట్టిన పిండి. ఆ అనుభవంతోనే తమ పాప భవ్య మొదటి పుట్టినరోజు వేడుకని ఎలా చేస్తే, ఎక్కడ చేస్తే బాగుంటుందోనంటూ భర్త పక్కనే కూర్చొని చర్చించబోయిన మనస్విని సగంలోనే ఆపేశాడు భువన్. చూడు మనూ, ఫంక్షన్ ఎలా జరపాలో నేను నిర్ణయిస్తాను. ఆడవాళ్ళ ప్లానింగ్ మీద నాకు నమ్మకం లేదు అంటున్న భువన్ మాటలకు హతచురులయింది మనస్విని. మా అక్కయ్యది చక్కటి ప్లానింగ్. టూర్‌కైనా సరే, ఊళ్ళోని రెస్టారెంటులకైనా సరే. అక్కయ్య పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అంటూ వాళ్ళ అక్కయ్య కమలని ఎప్పుడూ మెచ్చుకుంటుండే భర్త ఇప్పుడిలా మాట్లాడుతుంటే ఆమెకి కొత్తగా ఉంది. అదే మాటని రెట్టించి అడిగింది. తను వేరు, నువ్వు వేరు. సంభాషణని అక్కడితో తుంచేసి బెడ్‌రూంలోకి వెళ్ళిపోయాడు భువన్. భర్త ధోరణికి ఆమె మనసు తీవ్రంగా గాయపడింది. మరో రోజు చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంటే కొంత డబ్బు సర్దుబాటు చేసింది మనస్విని. ఆ విషయం తెలిసి పెద్ద రాంతంతం చేశాడు భువన్. దగ్గర బంధువులతోనూ, ప్రాణ స్నేహితులతోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవడం వల్ల మనుషుల మధ్యన పొరపచ్చులు ఏర్పడి బద్ధశత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది. మరోసారి దగ్గర వాళ్ళెవరైనా ధనసాయం అడిగితే కుదరదని వెంటనే చెప్పేశాయి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠురం మేలు. ముందు నువ్వు ఇచ్చిన డబ్బులకి నీ స్నేహితురాలి దగ్గర ప్రామిసరీ నోటు తీసుకో. భర్త భావాలతో మనస్విని ఏకీభవించలేదు. ప్రామిసరీ నోటు అడిగి ప్రాణ స్నేహితురాలి మనసు నొప్పించలేనని ఖండితంగా చెప్పింది. ఆమె ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసే స్థితిలో ఉంటే తప్పకుండా ఇస్తుందన్న నమ్మకం తనకున్నది. ఒకవేళ ఆమె వాపసు ఇవ్వకపోయినా తను ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వనని. ఎందుకంటే
అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మనిషిగా తన ధర్మమని భావించి ఆ డబ్బుని ఆమెకిచ్చానని గట్టిగా చెప్పడంతో అప్పటికి ఆ వాదన ఆగిపోయింది. ఆ తర్వాత 2 రోజులకి భువన్ ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్ళిన మరుసటి రోజే అతని స్నేహితుడు సతీష్ భువన్ ఇంటికి వచ్చాడు. రండన్నయ్యా అంటూ సాధారణంగా ఆహ్వానించింది మనస్విని. అతనితో మనస్వినికి బాగానే పరిచయం ఉండటం వలన టీ తాగుతూ ఇద్దరు కాసేపు పిచ్చపాటి మాట్లాడుకున్నారు. ఆయనతో ఏదైనా చెప్పాలా అన్నయ్య? టీ తాగడం పూర్తయ్యాక సతీష్ వెళ్ళబోతుంటే అడిగింది మనస్విని. అయ్యో, మర్చిపోయాను చెల్లమ్మా. 10 రోజుల కిందట అవసరమై వాడి దగ్గర 25,000 అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఇచ్చేందుకే వచ్చాను. పర్సులో నుండి డబ్బులు తీసి మనస్వినికిచ్చాడు సతీష్. సమయానికి సాయం చేసినందుకు థాంక్స్ చెప్పమ్మా వాడికి. భువన్ని ఎన్నో ఏండ్లుగా ఎరుగుదును నేను. ఎప్పుడడిగినా కాదనకుండా డబ్బులిస్తాడు. తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వకుండా ఎంతోమంది ఎగ్గొట్టేసినా వాడి అలవాటు వాడిదే. వాడిలాంటి వాళ్ళు చాలా అరుదమ్మా. వాడి మనసు బంగారం చెల్లమ్మా. సతీష్ వెళ్ళిపోయినా చాలాసేపు ఆలోచిస్తూ అలాగే హాల్లో కూర్చుండిపోయింది మనస్విని. భర్తలోని ద్వంద్వ ప్రవృత్తిని స్పష్టం చేసిన అటువంటి సంఘటనలు ఆ తరువాత ఎన్నో జరగడంతో అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మనస్విని ఆ పైన చాలా విషయాల్లో మౌనంగా ఉండిపోవడానికి అలవాటు చేసుకుంది. పిల్లల పెంపకం విషయంలోనూ భార్యాభర్తల మధ్య సయోధ్య ఉండేది కాదు. పిల్లలకి మంచి చెడు వివరించి చెప్పాలని, నీతి నిజాయితీలని ఉగ్గుపాలతో నేర్పించాలని తాపత్రయపడేది మనస్విని. వాళ్ళకి పంచతంత్రాల్లాంటి నీతి కథలు చెప్తుండేది. పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నది ఆమె అభిప్రాయం. అవన్నీ ట్రాష్ అని తీసిపారేస్తుండేవాడు భువన్. మనం పైకి వచ్చేందుకు పక్క వాళ్ళని తొక్కేసినా పర్వాలేదనే ధోరణి భువన్ది. పిల్లలకి మాతృభాషల్లోనూ పట్టుండాలని ఆరాటపడేది మనస్విని. అదేం అవసరం లేదు. ఇంట్లో కూడా పిల్లలు ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. అదే ఇప్పటి కల్చర్. అలా ఉంటేనే మనుషులు మనల్ని ధనవంతులుగా, చదువుకున్న వాళ్ళుగా గుర్తిస్తారన్నది భువన్ అభిప్రాయం. చివరికి పిల్లల చదువుల విషయంలోనూ భార్యాభర్తలకి చుక్కెదురే. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం భువన్‌కి ఇష్టముండేది కాదు. ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి పెద్ద పెద్ద చదువులు చదివించక్కర్లేదు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపిస్తే చాలనేవాడు. చదువులకి ఆడా మొగ అన్న తేడాలుండకూడదు. ఎవ్వరైనా సరే వారి వారి శక్తి సామర్థ్యాలకనుగుణంగా కష్టపడి విజయ శిఖరాలని అధిరోహించాలనేది మనస్విని అభిప్రాయం. అందుకే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని శ్రద్ధగా చదివించేది. తను చెప్పలేని సబ్జెక్టులకి ట్యూషన్ పెట్టించింది. ఆ విషయం మీద భువన్ పెద్ద రాంతంతమే చేశాడు. పిల్లల్ని ఫ్రీగా వదిలేయక ఈ ట్యూషన్స్ అవి ఎందుకంటూ భార్యతో గొడవ పడేవాడు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా ట్యూషన్స్‌లో చేర్పించింది కాబట్టి పిల్లల ఫీజులు కట్టడంలో కానీ, ట్యూషన్స్‌కి వాళ్లకు డ్రాప్ చేయడంలో కానీ తను సాయం చెయ్యనని ఖచ్చితంగా చెప్పేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవరైనా అతన్ని పొగుడుతూ మాట్లాడితే చాలు పొంగిపోయి వాళ్ళ కోసమే ఏదైనా సరే చేసేందుకు సిద్ధపడే భువన్ మనస్తత్వం మరో ఎత్తు. అతనికున్న ఈ గుణం వలన మనస్విని ఎన్నో ఇబ్బందులకు గురైంది. చివరికి ఆ గుణమే వాళ్ళిద్దరినీ విడదీసింది. మేడం, వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ అన్న ఎయిర్ హోస్టెస్ మాటలకి గతం నుండి బయటపడ్డ మనస్విని 1 కప్ టీ విత్ లెమన్ ప్లీజ్ అని చెప్పి మళ్ళీ ఆలోచనల్లోకి జారుకుంది. మనస్విని వాళ్ళ ఎదురు ఫ్లాట్లో ఉండే రోహిణి చెల్లి రంజని ఎక్కువ సమయం మనస్విని వాళ్ళ ఫ్లాట్లోనే గడిపేది. అక్కా, ఏం చేస్తున్నావు అంటూ నేరుగా వంటింట్లోకైనా బెడ్రూంలోకైనా చొరవగా వచ్చేసి
ఆపకుండా కబుర్లు చెప్తుండేది రంజని. మొదట్లో బాగానే అనిపించినా పోను పోను ఆమె మాటల్లో దొర్లేవన్నీ అబద్ధాలు, అతిశయోక్తులేనన్న విషయాల్ని గమనించిన మనస్విని రంజనికి దూరంగా మసులుకోవడం మొదలెట్టింది. భువన్ మాత్రం రంజని కబుర్లంటే చెవి కోసుకునేవాడు. రంజని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు కూడా. భువన్ వైపు అడ్మైరింగ్‌గా చూసేది రంజని. రోజుకొక్కసారైనా వావ్! యూ ఆర్ ఎ జీనియస్ అంటుండేది. వెంటనే తనంత గొప్పవాడు లేనట్టుగా కాలర్ ఎగరేసేవాడు భువన్. భువన్ వేసుకున్న ప్రతి డ్రెస్‌ని అదే పనిగా పొగిడేది రంజని. భువన్‌జీ మీకీ గ్రే షర్ట్ బాగా సూట్ అయ్యిందండి అనేది ఒకసారి. ఈ బ్లూ సూట్‌లో అచ్చం మహేష్ బాబులా ఉన్నారండి అనేది ఇంకోసారి. రంజని అలా తనని పొగిడినప్పుడల్లా భువన్ ఛాతీ పెద్దదయ్యేది. అతని మొహమంతా విశాలంగా నవ్వు పరుచుకునేది. ఒకరోజు రాత్రి పిల్లలతో కలిసి భోంచేస్తుండగా నీకు రంజనిలా చక్కగా మాట్లాడటం, ఎదుటి మనిషికి నచ్చేట్టుగా ప్రవర్తించడం చాతకావు. తనని చూసైనా నేర్చుకోకూడదూ? అన్నాడు భువన్. విస్మయంగా చూసింది మనస్విని. కార్పొరేట్ సెక్టార్‌లో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న తనకి మాట్లాడటం చాతకాదనడమే కాకుండా 5 ఏండ్లు చదివినా డిగ్రీ పాసవ్వలేక చదువుకి స్వస్తి చెప్పేసి టీవీలో సీరియల్స్ చూస్తూ పోచికొల్లు కబుర్లు చెప్తూ బతికేస్తున్న రంజని లాంటి అమ్మాయితో తనని పోల్చడం బొత్తిగా నచ్చలేదు మనస్వినికి. అయినా తిరిగి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ వేళ 2 మీటింగ్‌లు పోస్ట్‌పోన్ అవ్వడంతో పిల్లలు స్కూల్ నుండి తిరిగొచ్చేలోపే తను ఇంటికి చేరుకొని వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామన్న ఆలోచనతో ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరింది మనస్విని. దారిలో పిల్లలకిష్టమైన చాక్లెటు, కేకు, సమోసాలని కొనుక్కొని ఫ్లాట్‌కి చేరుకొని తన వద్దనున్న కీస్‌తో తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళింది. హాల్‌లో కిటికీల కర్టెన్‌లని పక్కకి జరిపి డ్రెస్ మార్చుకునేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్ళబోయేంతలో లోపల్నుండి కిలకిలామంటూ నవ్వులు, గుసగుసలు, వెనువెంటనే వేడి నిట్టూర్పులు వినిపించడంతో ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేసిన మనస్విని లోపల ఏం జరుగుతుందో అర్థం కాక నీరసంగా, నిస్సత్తువగా వచ్చి హాల్‌లోని సోఫాలో కూలబడింది. దాదాపు 20 నిమిషాలు దాటాక నలిగిపోయిన చీరని సర్దుకుంటూ ముందుగా రంజని, ఆమె వెనకే హుషారుగా ఈల వేసుకుంటూ భువన్ హాల్లోకి వచ్చారు. సోఫాలో కూర్చొని ఉన్న మనస్వినిని చూసి వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. తల వంచుకొని గబగబా వెళ్ళిపోయింది రంజని. అసలేం జరిగిందంటే మనూ సంజాయిషీ ఇవ్వబోతున్న భర్త వైపు ఎవ్యంగా చూసింది మనస్విని. గిర్రున వెనక్కి తిరిగి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి షర్టు మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు భువన్. కడుపులో నుంచి దుఃఖం తన్నుకొని రాగా 2 చేతుల్లోనూ మొహాన్ని దాచుకొని వెక్కిళ్ళు పెట్టిన మనస్విని కొంతసేపటికి తనని తానే ఓదార్చుకొని మనసుని స్థిరం చేసుకుంది. స్కూల్ నుండి వచ్చే సమయానికి మొహం కడుక్కొని ఫ్రెష్‌గా తయారై కూర్చుంది. తల్లి ఇంట్లోనే ఉండటం చూసి స్కూల్ నుండి వచ్చిన పిల్లల మొహాలు వెలిగిపోయాయి. కేకు, సమోసాలు వాళ్ళకు పెట్టి అవి తింటూ వాళ్ళు స్కూల్లో జరిగినవన్నీ చెబుతుంటే వింటూ కూర్చుంది. ఆ తర్వాత పిల్లలు హోంవర్క్ చేసుకుంటుండగా వంటింట్లోకి వెళ్ళిన మనస్విని యాంత్రికంగా వంట చేస్తుందే కానీ ఆమె మనసు కుతకుతా ఉడికిపోతుంది. నిన్నటి రాత్రి ఆనందం పుట్టంచులని చేరుకుంటున్న క్షణాల్లో భర్త పెదవులు రంజని, రంజని అని ఉచ్చరించడం మనస్విని స్పష్టంగా వింది. బాల్యం నుండి శ్రీరాముడినే ఆరాధ్య దైవంగా కొలిచిన మనస్విని కలల్లోనైనా పరాయి పురుషుణ్ణి ఊహించుకోలేదన్నాడు. అలాంటిది భర్త తన కౌగిట్లో ఉంటూ వేరే స్త్రీని తలుచుకోవడమన్నదే ఆమె ఇంకా జీర్ణించుకోలేదు. అంతలోనే ఈ వేళ కళ్ళ ముందు జరిగిన దానితో ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్న భువన్ పిల్లల గదిలో పడుకున్న మనస్విని లేపి మాట్లాడే సాహసం చెయ్యలేక, చడిచప్పుడు చెయ్యకుండా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు.
తప్పు చేసిన వ్యక్తి చాలా అర్హతలని, మరెన్నో హక్కులని కోల్పోతాడు. ఆ రోజు నుండి భార్యాభర్తల మధ్యన మాటలు లేవు. నీకు విడాకులిచ్చి రంజనిని రెండో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. 4 రోజుల మౌనాన్ని బద్దలు చేస్తూ చెప్పాడు భువన్. మానసికంగా పవిత్రంగా ఉండాలనుకునే మనస్వినికి భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న భర్తతో కలిసి ఒకే ఇంట్లో జీవించడమన్నది భరించలేని నరకమే. అందుకే భర్త చెప్పిందానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే 2 షరతులను మాత్రం విధించింది. ఒకటి, పిల్లలిద్దరూ ఆమెతోనే ఉంటారు. తనతో గాని, పిల్లలతో గాని ఏ విధమైన సంబంధాలని పెట్టుకునే ప్రయత్నాల్ని అతను చెయ్యకూడదు. 2, ఈ 10 ఏండ్లలో తామిద్దరూ కలిసి జాయింట్‌గా కొన్న ఇళ్ల స్థలాలతో పాటు ఈ మధ్య కొనుక్కున్న రెండో ఇంటిని తన పేరిట మార్పించాలి. సింగిల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచవలసి వచ్చినప్పుడు వెనకాల ఉండే ఆస్తిపాస్తులు మనిషికి చాలా ధైర్యాన్నిస్తాయి. భవిష్యత్తులో తనకి గాని, పిల్లలకి గాని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, తనకేమైనా జరిగినా తమ పేరిట ఆస్తి ఉండటం మంచిదన్న ముందు చూపుతో ఆ షరతులని విధించింది మనస్విని. మొదటి షరతుకి సంతోషంగా సరేనన్నా, రెండో దానికి మాత్రం అయిష్టంగానే ఒప్పుకున్నాడు భువన్. అయితే రంజని మోజులో ఉన్న భువన్‌కి భార్య ఎక్కువ రాద్ధాంతం చేయకుండా విడాకులకి ఒప్పుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందనే చెప్పొచ్చు. అందుకే భార్య ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని గబగబా విడాకులకి కావలసిన కాగితాల్ని సిద్ధం చేసి తెచ్చి, వాటి మీద భార్య సంతకాలని తీసుకున్నాడు. మ్యూచువల్ కేస్ కాబట్టి త్వరగానే విడాకులు మంజూరయ్యాయి. ఇవన్నీ జరుగుతుండగానే ఆఫీస్‌లో ట్రాన్స్‌ఫర్‌కి అప్లికేషన్ పెట్టింది మనస్విని. ఎటువంటి పరిస్థితుల్లో బదిలీని కోరుకుంటుందో దాచకుండా అప్లికేషన్‌లో స్పష్టంగా రాసింది. యజమాన్యం ఆమె అభ్యర్థనని అంగీకరించి ఆమె కోరుకున్నట్లుగానే కెనడాలో ఉన్న బ్రాంచ్‌కి ఆమెని బదిలీ చేశారు. జరిగిందంతా తెలుసుకున్న మనస్విని తల్లిదండ్రులు, అన్నావొదినలు చాలా బాధపడ్డారు. తమతో ముందుగా ఒక్క మాటన్నా చెప్పనందుకు నొచ్చుకున్న ఆమె నిర్ణయానికి మాత్రం వాళ్ళెవ్వరూ తప్పు పట్టలేదు. అలా పిల్లల్ని తీసుకొని కెనడాలో స్థిరపడిపోయిన మనస్విని తిరిగి ఇండియా మొహం చూడలేదు. లంచ్ విల్ బి సర్వ్డ్ షార్ట్‌లీ అన్న అనౌన్స్‌మెంట్‌తో గతస్పృహతుల నుండి బయటకొచ్చిన మనస్విని భోజనం చేసి ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో మనస్విని రిసీవ్ చేసుకునేందుకు ఆమె అన్నవదినలు పిల్లల్ని తీసుకొని వచ్చారు. చాలా ఏండ్లకి తన వాళ్ళందర్నీ చూసిన మనస్వినికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓదార్పుగా మనస్విని దగ్గరికి తీసుకుంది ఆమె వదిన శ్రీలత. వయసులో వాళ్ళిద్దరికీ తేడా 2 ఏండ్లే కావడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహముంది. ఇంట్లోకి వెళ్తూనే పరిగెత్తినట్టుగా అమ్మ గదిలోకి వెళ్లి మంచం మీద నీరసంగా పడుకున్న తల్లిని వాటేసుకుంది మనస్విని. నీ మీద బెంగతోనే మీ అమ్మ చాలా చిక్కిపోయి ప్రాణం మీదకు తెచ్చుకుందిరా. ప్రస్తుతానికి ప్రాణాపాయమేమీ లేదు గాని, సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని చెప్పారు డాక్టర్లు. అన్నిటికంటే ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోమన్నారు. అందుకే నిన్ను చూడాలని తను పదే పదే కలవరిస్తుంటే ఉండబట్టలేక నిన్ను పిలిపించాము. ప్రేమగా కూతురి తల నిమిరి చెప్పాడు తల్లి పక్కనే కూర్చున్న తండ్రి. అమ్మా, అక్కడ నేను పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం. నిజం చెప్తున్నానమ్మా, నన్ను నమ్ము. నీతి నియమాలని నాకు ఉగ్గుపాలతో నేర్పించావు నువ్వు. వాటన్నిటినీ గాలికొదిలేసిన వ్యక్తితో విడిపోయాక నేనిప్పుడు హాయిగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను. నువ్వు అనవసరంగా నాపై బెంగ పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావంటే నా మీద ఒట్టే. తల్లి చేతులు పట్టుకొని ఆర్తంగా చెప్పింది మనస్విని. ఆ తల్లి హృదయం కూతురి మాటలకి కాస్త తెట్టపడింది. ఆత్మీయుల సమక్షంలో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. వాళ్ళ మాటల్లో వదిన మనస్వినికి భువన్ గురించిన వివరాలు వినిపిస్తూనే ఉన్నాయి. వాడి రెండో పెళ్ళాం వాణ్ణి కూర్చోనివ్వదు, నించోనివ్వదంట. దానిది పెద్ద నోరట.
నీకింత అన్యాయం చేసినందుకు వాడికి తగిన శాస్తి జరిగిందిలే. ఇప్పుడు రెండో పెళ్ళాం నోటికి జడిసి కుక్కిన పేనంలే పడున్నాడంట. వాళ్ళ వ్యవహారాల్ని మీ అన్నయ్య ఒకమారు స్వయంగా చూశాడంట. ఏదో షాపింగ్ కాంప్లెక్స్‌లో తల్లి మాటలకి అవునన్నట్టుగా తల ఊపాడు మనస్విని అన్నయ్య. భువన్ గురించిన విషయాలపై మనస్విని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఒకసారి వద్దనుకొని విడిపోయినా తర్వాత ఆ మనిషిని తలుచుకోవడంలో అర్థం లేదన్నది ఆమె ఉద్దేశం. తిరుగు ప్రయాణం 2 రోజులకి వచ్చేసింది. పిల్లల కోసం బట్టలు కొనాలని మనస్విని తీసుకొని ఆమె అన్నవదినలు మాల్‌కి వెళ్లారు. ఎక్సలేటర్ మీద మూడో ఫ్లోర్‌కి చేరుకుంటుండగా పైనుండి పెద్దగా మాటలు వినిపిస్తుంటే పైకి చూశారంతా. మిమ్మల్నే అలా దిక్కులు చూడకపోతే ఈ చంటిదాని చెయ్యి పట్టుకోకూడదూ? ఆ పిల్లగాని కింద పడిందంటే మీ వీపు చీరేస్తా. ఏమనుకుంటున్నారో? ఎరక్క చేసుకున్నాను బాబూ ఈ దేభ్యం మొహాన్ని. నలిగిపోయిన ప్యాంటు, షర్టు వేసుకున్న ఆ వ్యక్తి 2 చేతుల్లోనూ షాపింగ్ చేసిన సంచులున్నాయి. ఆవిడ చేతులు ఖాళీగా ఉంచుకొని అప్పుడప్పుడు సుతారంగా పైట సర్దుకోవడం లేదా మెల్లో గొలుసులని సవరించుకోవడం చేస్తూ మధ్య మధ్యలో అతన్ని గదమాయిస్తుంది. భువన్ని అక్కడ అలా చూసి నివ్వెరబోయింది మనస్విని. ఎవరో చెప్తుండగా వినడం వేరు, స్వయంగా చూడటం వేరు. టిప్ టాప్‌గా ఇస్త్రీ చేసిన ప్యాంటు, షర్టు, వాటి మీద మ్యాచింగ్ బ్లేజర్ వేసుకొని, టై కట్టుకొని ఠీవిగా ఉండే భువన్ ఇలా సాదాసీదాగా తల వంచుకొని నిలబడి భార్య తిట్లని మౌనంగా భరిస్తుంటే మనసంతా కలిచివేసినట్లయిందామెకి. షాపింగ్ పూర్తి చేసుకొని లిఫ్టు ఎక్కబోతుండగా మను అన్న పిలుపుకి వెనక్కి తిరిగింది మనస్విని. ఎదురుగా భువన్. పరిస్థితిని అర్థం చేసుకొని కార్ పార్కింగ్ వద్ద ఉంటామని చెప్పి వెళ్లారు మనస్విని అన్న వదినలు. ఏం మాట్లాడాలో, అతన్నెలా పలకరించాలో అర్థం కాక మౌనంగా నిలబడింది మనస్విని. మను, నన్ను క్షమించు. నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షనే అనుభవిస్తున్నాను. రంజనితో పెళ్లి జరిగిన 10 రోజులకే తనకి నీకు మధ్య తేడా నాకు స్పష్టంగా తెలిసొచ్చింది. తాగుబోతు తండ్రి తనకి పెళ్లి చెయ్యలేడని స్వయంగా తనే రంగంలోకి దిగితే కాని తన పెళ్లి జరగదని తెలివిగా నన్ను ట్రాప్ చేసిన రంజనికి నా చేతిలోని అధికారాలన్నింటినీ లాక్కోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మన మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండేవి. కానీ రంజని నా జీవితంలోకి వచ్చాక నాకంటూ అభిప్రాయాలే లేకుండా పోయాయి. చావలేక బతకలేక ఇలా ఈడుస్తున్నాను. నిరాసక్తిగా వింటుండిపోయింది మనస్విని. ఏవండోయ్! ఎక్కడ చచ్చారు? ఈ పిల్లదానికి తినేందుకేవో కావాలంట. కొనిచ్చి చావండి. దూరం నుండి ఉరుములా వినిపించిన భార్య కేకకి ఉలిక్కిపడిన భువన్, ఇదిగో వస్తున్నా అంటూ పరిగెత్తుకొని వెళ్ళాడు. రంజనితో ఎన్నో విధాలుగా సర్దుకుపోతున్న నేను, ఆనాడు నీతో 1, 2 విషయాల్లోనైనా సర్దుకొని ఉంటే మన వివాహ బంధం అంత సులభంగా తెగిపోయేది కాదేమో మను. వెళ్తూ వెళ్తూ అతనన్న మాటలు చెవిల్లో గిరుగిరుమంటుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనమేముంటుంది? అనుకుంది మనస్విని నిర్వేదంగా.